హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో ఇడ్లీ చట్నీ చేస్తూ కొన్ని మాటలైతే మాట్లాడుకుందాం. కొంతమంది ప్రమోషన్ గురించి. ఇంకా ప్యాడ్ నీళ్ళు ప్రమోషన్ అయ్యాయి, ముగ్గుపిండి ప్రమోషన్ అయ్యింది, కలర్లు వేయటం ప్రమోషన్ అయ్యింది, అలాగే మొక్కలు పాట్లు ప్రమోషన్ అయ్యింది, ఇంకా ఆవులకి పెట్టటం, పిట్టలకి పెట్టడం, పక్షులకి పెట్టటం, కాఫీలు తాగటం, అలాగే తామర పువ్వులు తీసుకొచ్చే వాళ్ళకి గానీ, అలాగే తాటిగారెలు, ఇంకా ఇలాంటివన్నీ అయ్యేవి. గణేషుని మట్టి ఎలా కొనుక్కోవాలి, గణేషుని ఎలా తయారు చేసేయాలి, గణేషుని నైవేద్యం ఎలా పెట్టాలి, గణేషుని పందిర్లో ఉంటే మనం ఎలా వెళ్ళాలి, గణేషుని నిమజ్జనం ఎలా చేయాలి, అలాగే గుడిలో ఎలా కూర్చొని పూలు అమర్చాలి, ఎలా అయితే మంత్రాలు చదవాలి, ఎలా అయితే శ్లోకాలు చదవాలి, ఎలాగైతే మనం వెండి పూలు తీసుకుంటాం కదా 108, అవి ఎలా అయితే మంత్రాలు చదువుకోవాలి, ఇవన్నీ ఎవ్వరికీ తెలియని విషయాలన్నీ చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే గణేష్ పండగకి ముందుగానే ఏమేమి ఐటెం కొనుక్కోవాలి, ఏమేమి సామాను కొనుక్కోవాలి, ఏమేమి మనకి అవసరం పడేవి కొనుక్కోవాలి, అది ఎక్కడ కొనుక్కోవాలి, ఆ లింకులతో సహా మనకైతే చెప్పడం అయితే జరిగింది. అలాగే స్క్రీన్లతో సహా మనం గణేషునికి ఇంటికి స్క్రీన్లు కూడా మార్చుకోవాలంట. అలాగే సోఫా కవర్లతో సహా. అలాగే మనం గణేష్ పూజ చేస్తూ కొన్ని బ్యాగులు తీసుకోవాలి, డ్రెస్సెస్ తీసుకోవాలి, చీరలు కూడా తీసుకోవాలి. ఇలాంటి ప్రమోషన్లంతా శ్రావణ మాసం అని చెప్పి పాత్రలు ఎలా ఉజ్జాలి, అవి ఎలా మనం భద్రపరుచుకోవాలి, ఎండి సామాన్లు ఎక్కడ కొనుక్కున్నారు, అలాగే వరలక్ష్మి పండగకి గోల్డ్ ఎలా కొనుక్కున్నారు, గోల్డ్ షాప్ ఏంటి, దాని లింక్ ఏంటి, ఎండి సామాన్లు తోమడానికి దాని పౌడర్ ఏంటి, దాని లింక్ ఏంటి. అలాగే మనం శ్రావణంలో పనులు ఎక్కువ చేస్తుంటాం కదా, కాళ్ళు చేతులు నొప్పులు అయితే కానీ దానికి మసాజ్ చేసుకోవడం ఏంటి, అలాగే మీకు మొక్కజొన్న పొట్లు ఉడకపెట్టుకోవడానికి ఐకానిక్ ఏంటి, ఇలాంటివన్నీ అన్నమాట. ఇలాంటివన్నీ ప్రమోషన్లు చేసేసారు. ఏంటి, శ్రావణం పేరుతో, గణేషుని పేరుతో కొన్ని ప్రమోషన్లు అయ్యేవి. ఇంకా ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేయాలి, గణేష్ పండుగ అయిపోయింది, శ్రావణం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏం వస్తుంది, దసరా వస్తుంది. అంటే గణేష్ పండుగ కొనుక్కునే చీరలంతా అందరికీ పాతవి అయిపోయేవి. ఇంకా నెక్స్ట్ ఏం వచ్చింది, దసరా వచ్చిందనమాట. ఈ దసరాకి మళ్ళీ చీరలు కొనుక్కోవాలి ప్రజలు. అంటే నెల కాకముందే 10 డేస్కి అలాగా శాలరీలు వస్తాయేమో తెలీదు కానీ, గణేష్ పండగకి కొనుక్కునే చీరలు పాతగా అయిపోయేవి. ఇంకా దసరా వస్తుంది ముందుకి, కొనుక్కోండి. నవరాత్రుల పూజలు వస్తున్నాయి కాబట్టి, అష్టలక్ష్మికి, దుర్గమ్మకి పూజ చేస్తారు కాబట్టి రోజుకొక చీర కొనుక్కోండి. చాలా తక్కువ ధరలో మంచి మంచి బార్డర్లో, కాటన్ క్లాత్లో, సిల్క్ మిక్సీలో అమెజాన్లో ఉన్నాయి. ఇవి నేను లింక్ పెడుతున్నాను. ఈ లింక్ ద్వారా కొనుక్కోండి. లేదంటే 5, 6, 7 తారీఖుల్లో స్టాకు అయిపోతుంది. మళ్ళీ స్టాకు రాదు. ఎందుకంటే ఆ కంపెనీలు మూసేస్తారన్నమాట. మళ్ళీ స్టాకు రాకపోవచ్చు. మీరు ఇప్పుడే కొనుక్కోండి అని చెప్పి కొంతమంది ప్రమోషన్లు, వాళ్ళకి డబ్బులొస్తుంది, ప్రమోషన్ చేస్తారు. వారికి చీరలు బాక్సులతో వస్తాయి, ప్రమోషన్ చేస్తారు. మీకెవరైనా బాక్సులతో చీరలు ఇస్తే మీరు కూడా అదే శారీస్ కట్టుకొని నవరత్న పూజలు చేసుకొని ఊరంతా ఒక రౌండ్ తిరిగేసి అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు అదే చీరలు కట్టుకొని మన దివ్యల మాదిరి ఎలా అయితే ఊర్లోన ఊరేగింపు, గణేషునికి ఎలా ఊరేగింపిస్తారో తను కూడా చీర కట్టుకొని వాళ్ళ ఒకలా సారీస్ అనేసి యాడ్వర్టైజ్ ఊరంతా ఎలా తిరిగైతే యాడ్వర్టైజ్ చేస్తుందో, మనం కూడా ఫ్రీగా ఏదైనా చీర వస్తే మనకి, మనం కూడా చీర కట్టి ఊరంతా ప్రదర్శన చేయొచ్చు. ఆ పేరు చెప్పుకొని అమెజాన్ పేరో ఏదో షాప్ పేరు, వాళ్ళు ఏ లింక్ ఇస్తారో ఆ లింక్ పేరు చెప్పి అయితే మనం కూడా ప్రదర్శనలు చేయొచ్చు. కానీ మనకి లాభం ఎక్కడుంది, నష్టమే తప్ప. నీకు ప్రమోషన్ డబ్బు వస్తుంది, నీకు చీరలు ఫ్రీగా వస్తాయి,
నువ్వు ఒక కుర్చీలో కూర్చొని పైన చీర వేసుకొని వయ్యారాలు ఒలకబోస్తూ తీపి మాటలతో తేనె పూసిన కత్తిలా నువ్వు స్లోగా బిడ్డ నోటిలో తేనె పెడితే ఏ విధంగా అయితే అది చప్పరిస్తుందో ఆ విధంగా చప్పరించుకుంటూ మాటలు చెప్తారు. ఎవరికైతే ఫ్రీగా వస్తుందో వాళ్ళు. కానీ 10 రోజులకు ఒక్కసారి, 20 రోజులకు ఒక్కసారి పండగలొచ్చే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే నేను చెప్తున్నాను, ఎలా కొనుక్కోగలం? కొనుక్కోలేం గదా! వాళ్ళు చెప్తే చెప్పుకొని మీరు మాత్రం ఎలాంటి డబ్బునైతే వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే గోడలకు కొట్టిన సున్నం, డాక్టర్‌కి పెట్టిన ఫీజు, మన బట్టలకు పెట్టిన డబ్బులు తిరిగి మనకి రావన్నమాట. అదే అమౌంట్ మీరు సేవ్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఎక్కడైనా స్థలమైనా కొనుక్కోవచ్చు, ఎక్కడైనా ఇల్లైనా కొనుక్కోవచ్చు. లేదంటే నలుగురు ఆవరణలుగా వేసుకునేవి ఒక ముక్కులోనికో, చెవుట్లోనికో, ఒక మెడకో, చేతికో మీకు లేదంటే ఏదైనా బంగారు కొనుక్కోవచ్చు. మళ్ళీ మనం ఆ బంగారం తిరిగి ఇచ్చేయమంటే మనకి డబ్బులు వెంటనే వస్తాయన్నమాట. అలాగే వెండి వస్తువులు కొనుక్కోవచ్చు. మాకు ఎండి సామాన్లు ఉన్నాయండి, మాకు బంగారము కావాల్సింది ఉంది అని అనుకుంటే మీరు కాయిన్‌గా కొనుక్కోవచ్చు. ఇదైతే ఇంకా మంచిది కాయిన్ అయితే. ఎందుకంటే దాంట్లో ఎలాంటి వేస్టేజు ఉండదు, ఎలాంటి తరుగు ఉండదు కాబట్టి మనకి నష్టం అనేది అధిక మోతాదులో జరగదు. మనం జీఎస్టీ కట్టుకోవాలి. తిరిగా మనకు అవసరమైనప్పుడు ఇచ్చినప్పుడు మనకి మంచి అమౌంట్ వస్తుంది. లేదు మాకు అసలు ఒంట్లో వేసుకోవటానికి ఆభరణాలు లేనప్పుడు మేమేం కాయిన్ తీసుకొని భద్రపరుచుకోవాలి, మాకు ముక్కులోనికి ముక్కు పుడక లేదు, చెవిట్లోనికి చెవిదుద్దులు లేవు అని అనుకున్నప్పుడు చిన్న చిన్నగా జమ చేసి అలాంటివి కొనుక్కొని పెట్టుకుంటారు. రేపొద్దున అవసరానికి కూడా పనికొస్తాయి. దాంట్లో లాభం కూడా ఉంది. ఆ లాభం సంగతి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఏ విధంగా ఏ రేట్లలోనూ కొనుక్కున్నాను, ఇప్పుడు ఎలాంటి రేట్ వచ్చింది, ఎలాంటి లాభం వచ్చిందని. ఇదనమాట. పొదుపు చేసే విధానం బట్టలు కొనుక్కోవటం కాదు, ముఖంకేసుకునే క్రీములు కొనుక్కోవటం కాదు. కడుపు ఉండదు కాబట్టి ఆకలికి తినాలి, కొంత సేవ్ చేసుకునాలి. ఇలా అయితే మనం చాలా తొందరగా కొంచెం కొంచెం మెట్టు ఎక్కి ఎక్కి పై మెట్టుకైతే రాగలం ఫ్రెండ్స్. ఇది ఈరోజు మాటలు. మన ఛానల్ లైక్ చేయండి, లైక్ చేయట్లేదు ఎవరనూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.